Ladies and gentlemen, boys and girls and my dear nibbies and nibbas, welcome to our channel. My name is Priyadarshan. నాతో పాటు ఎవరున్నారంటే బేసిక్గా పదజాలంతో మాయజాలం చేయగలిగిన ఒక మాయగాడు అనమాట ఆయన. బట్ ఏంటో ఆయనని పాపం అక్కడ మాయ చేసేసారు, బయటికి పంపించేశారు. ఎక్కువసేపు ఉంటే మరి బికాజ్ ఆయన అక్కడ ఎంటర్టైన్మెంట్ చూసి మనం లావ్ అయిపోయాం, బట్ మనల్ని ఎంటర్టైన్ చేసి ఆయన సన్నగా అయిపోయాడు అనమాట. నాతో పాటు ఉన్నారు ఆర్జే శేఖర్ భాష, మగజాతి ఆనిముత్యం #, పెట్టుకోండి. హాయ్ అన్న. సో థ్యాంక్ యూ. చియర్స్. థ్యాంక్స్ ఫర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కంగ్రాచులేషన్స్ అన్న, బేసికలీ డబుల్ కంగ్రాచులేషన్స్. సో మీరు ఒక ఆర్జే భాషగా ఒక బాబు పుడితే, మీకు బాబు పుడితే ఎన్ని ఆర్టికల్స్ వస్తాయో తెలియదు కదా. బిగ్ బాస్కి వెళ్ళి అక్కడ అనౌన్స్మెంట్ జరిగి ఎన్ని ఆర్టికల్స్ వచ్చినాయి అంటే అది మీ బాబుకి రాసి పెట్టిన అదృష్టం అనమాట. హిస్టారిక్ బేబీ వాడు. హిస్టారిక్. యా, అంటే రాసి పెట్టుంది కరెక్ట్ గా పుట్టే ముందు ఇలా ఉంటాయి కదా. ఒక కోఇన్సిడెన్స్ చెప్తాను నీకు. నాగార్జున గారు అనౌన్స్ చేశారు కదా, ఐ మీన్ నీకు బాబు పుట్టాడు అనే విషయం నాకు ఫస్ట్ చెప్పింది నాగార్జున. సర్ప్రైజింగ్లీ నాగార్జున గారు కూడా మావాడు పుట్టిన హాస్పిటల్లోనే పుట్టారు. ఓ, అది అంటే అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు నాకు, సుస్మితా సేన్, నాగార్జున, ఇదిగో ఈ వార్డు అని చెప్పి వార్డు కూడా చూపించారు. సో నేను అనుకున్నా అప్పట్లో చెన్నైలో ఉండేవాళ్ళు కదా, మేబీ ఆయన మరి హైదరాబాద్లో పుట్టారేమో. కనుక్కోండి ఎంత నిజం. ఓకే ఓకే, మీరే కనుక్కోవాలి. యాక్చువల్లీ మీరే ఇలాంటివన్నీ పెద్ద పెద్దవన్నీ కనుక్కుంటారు. ఇదంతా మీకు. యా, బేసికల్లీ సో హ్యాపీ టు సీ యూ బ్యాక్. బట్ ఇంత త్వరగా చూస్తున్నాం అనేది దానికే కొంచెం బాధగా ఉంది. సో అడల్టరేటెడ్ జోకులు ఏమన్నా వేసుంటే బాగుండేదేమో. దాని అది వేరే ఫారం, ఈ ఫారం లో మనం అది వేయకూడదు. అంటే మీరు ఇంత సెన్సిబుల్ గా మంచి మంచి జోకులు వేసారు కదా, మంచి పదాలని చాలా మంచిగా క్లీన్ యూ ఇచ్చారు కదా. సో బేసికల్లీ కొంతమంది ఏమన్నా ఒక నెటిజన్స్ కావచ్చు, కొంతమంది తీసుకోలేకపోయారేమో. మీకు అలాంటివి కూడా కావాలంటే మనం మీరు ఒక చెట్టు దగ్గర తీసుకెళ్తారు, బాగా త్వరలు ఉంటాయి కదా, దాంట్లో చూపిస్తాను. త్వరలో ఏముంటది అన్న? త్వరలో వేస్తాను చెప్పి. త్వరలో. ఓకే. సో డౌట్ ఏంటంటే బేసికల్లీ మేము ఎప్పుడన్నా ఎలిమినేషన్ చేసి సడన్ గా ఎలిమినేట్ చేస్తారు కొంతమంది వితౌట్ ఆడియన్స్ ఓట్స్ అనమాట. అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే సీక్రెట్ రూమ్ లో దాస్తూ ఉంటారు. ఇక్కడ మీ విషయంలో కూడా ఆడియన్స్ ఓట్స్ మీద డిపెండ్ అవ్వలేదు, బికాస్ ఇద్దరిని కూర్చోబెట్టి హౌస్ మేట్స్ మీద వదిలేశారు. బట్ ఇది ఇప్పటి వరకు జరగని సిచ్యువేషన్ కదా, బికాస్ అట్లీస్ట్ అక్కడ ఒక నోట్ పెట్టినా ఇద్దరికి సేమ్ ఓట్స్ వచ్చినాయి కాబట్టి మీకు ఛాన్స్ ఇస్తున్నామని చెప్పి ఒక చిన్న డిస్క్లైమర్ వేసినా, ఒక నోట్ చెప్పినా బాగుండేది ఆడియన్స్ తీసుకోవడం. సో ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది బయట చాలా విపరీతమైన టాక్ అనమాట. సో రెండు నడుస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఓట్స్ జెన్యున్ గా ఓట్స్ ని ఫాలో అవ్వట్లేదు అని ఒకటి, ఇంకోటి ఏంటంటే ఎలాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీద ఎలా వదిలేస్తుంది అని చెప్పి. సో మీరేమంటారు దాన్ని? వస్తే ఇస్తే ఇలాగే రావాలి. ఇప్పటిదాకా బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి ఎలిమినేషన్ లేదు. ఆ ఎలిమినేషన్ శేఖర్ భాష బాగుంది కదా. మీరు 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 ఎంత స్పాంటనిటీ ఎలా పట్టుకుంటారు అసలు? బాగుంది యాక్చువల్గా. అంటే ఇప్పటిదాకా ఇటువంటి ట్విస్ట్, ఆ ట్విస్ట్ కి బలైతే మంచిదే. అది కూడా చారిత్రాత్మక ఈవెంట్. బట్ మిమ్మల్ని అంటే మేము బయట చూసాం కదా, ఫుల్ ఆఫ్ పాజిటివిటీ అనమాట. మీ పోరాటం కూడా బేసికల్లీ పాజిటివ్ వైపే. మీరు వెళ్ళేటప్పుడు కూడా నేను ఎంటర్టైనర్నే అని చెప్పారు, లోపలికి వెళ్ళారు. వచ్చేటప్పుడు కూడా ఎక్కడ ఇంత కూడా ఫ్లిప్ అవ్వలేదు. ఈవెన్ దో మీకు మోసం చేసిన వాళ్ళని, మీకు బ్యాక్ స్టాప్ చేసిన వాళ్ళని, ఎస్పెషల్లీ నేను ఆదిత్య ఓం గారి గురించి మాట్లాడుతున్నాను. లేదు, యాక్చువల్గా ఆ పాయింట్ చెప్తాను మీకు. ఎవరికి ఏం వాళ్ళు ఆడుతున్నారు. నామినేషన్ చేసినంత మాత్రం బ్యాక్ స్టాబ్ అని అనలేం కానీ, బట్ ఎక్స్పెక్ట్ చేయం. మనతో ఉంటూ మన ఫ్రెండ్ అనుకుంటూ తను నామినేషన్ చేశాడు. సరే, చేసింది నామినేషనే కదా, నా డబ్బులు ఏమైనా తీసేసుకున్నాడా? సో నామినేషన్ చేశాడు, 2 సార్లు 3 సార్లు అయింది. నెక్స్ట్ టైం కూడా నామినేషన్ చేశాడు. అది కూడా నేను లైట్ తీసుకునేవాడిని. బట్ నన్ను ఏదో 2-3 మాటలు అన్నాడు. నన్ను ఇండిసిప్లిన్డ్, అది ఇది, అక్కడ నిద్రపోతావు. అరే అబ్బాయి కూడా నిద్రపోయాడు, మణికంఠ నిద్రపోయాడు, అందరికీ కుక్కలేదు. నిద్రపోయినవాడు ఎవడు, అందరు నిద్రపోయారు. బట్ దానికోసం నువ్వు వాళ్ళనేమో మంచి ప్లేయర్ని ఎలివేట్ చేసి నన్ను ఇలా చేసేవని నాకు నచ్చల. సో ఆ పాయింట్లో నేను అన్నాను. అప్పటి నుంచి ఆయన కొంచెం హర్ట్ అయ్యి, నేను తర్వాత ఆయన కొంచెం సోప్ వేయడానికి కూడా ట్రై చేశాను. అంటే ఆ డిస్టెన్స్ పెరగకుండా నేను అప్పటికి ఒక హాఫ్ డే పట్టింది మళ్ళీ మీ ఇద్దరం కలిసి సరదాగా మాట్లాడుకోవడానికి. బట్ సరదాగా మాట్లాడుతున్నా కూడా పగిలిపోయిన అద్దం లాగానే ఒక క్రాక్ ఉన్నట్టుగా ఆయన కొంచెం సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉండేవాడు. సర్లే ఉంటుంది కదా, నేను నామినేట్ చేశాను కోపం. మరి వాళ్ళకైనా నువ్వు నామినేట్ చేసిన దానికి నేను ఏమైనా కోపడ్డాను? నేను స్పోర్టివ్గా తీసుకున్నాను, నువ్వు ఇంత పెద్దవాడు, నువ్వు స్పోర్టివ్ తీసుకోకపోతే ఎట్లా అని కూడా చెప్పాను. సో అది నడిచింది.
తర్వాత లాస్ట్ సెకండ్ ఎలిమినేషన్ వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఛాన్స్ ఉన్నా నేనే వెళ్తాను. అది మన ఇద్దరు ఏమైనా పొడుచుకునే సిచ్యువేషన్స్ అలాంటివి, లేకపోతే ఇద్దరు ఎవరు ఎక్కువ కొడతారు ఇలాంటివి కనుక వస్తే అది నా వైపు వేసుకుని నేను వెళ్ళిపోతాను అని చెప్తే, నువ్వు అన్ని మాటలు చెప్తావురా మాటలు అది ఇది అంటే, నాకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలియదు, నాకు చాలా ఇంపార్టెంట్ అంటే, సరే సరే చెప్పినా కూడా నువ్వు లాస్ట్ అట్లాగే చేస్తావు, నేను ఎక్కువ రెమ్యూనరేషన్ బ్రాకెట్లో కూడా ఉన్నాను కాబట్టి ఫస్ట్ ఏమన్నా చేస్తే నన్నే ఎలిమినేట్ చేస్తారు అండ్ ఇంకా ఇలా చెప్పుకొచ్చాడు. ఓటింగ్ గిటింగ్ మాకు తెలియదు కాబట్టి, బట్ ఆయనకి తెలుసు కదా ఆయన ప్లే ఎంత ఉందో అండ్ మేబీ నీ జోకుల వల్ల నువ్వు సర్వే అవుతావు నేను కాకపోవచ్చు, ఇలాంటిది ఏదో ఉండింది ఆయనకి. ఖచ్చితంగా ఆయనే ఎలిమినేట్ అవుతాడు, ఆయన ఫిక్స్ అయ్యాడు. బట్ లాస్ట్ మినిట్లో ఆ దండలేసే సీన్ వచ్చినప్పుడు నేను అంతకుముందు కొంతమందికి చెప్పి పెట్టాను, బట్ అట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని నాకు ఆ సెకండ్ దాకా తెలియదు. వచ్చినప్పుడు ఇండైరెక్ట్గా నేను కొంచెం ట్రైగా చేసినప్పుడు వాళ్ళు కొంతమంది అనుకున్నారు పంపిద్దామని, మెల్లగా మెల్లగా ఒక్కొక్కళ్ళు అందరూ చెప్పుకొని వేయడం జరిగింది. సో ఫైనల్లీ ఆయన వెళ్ళిపోతాడు, ఒకవేళ నిజంగానే జెన్యున్గా ఫెయిర్గా దండలు కనుక వేసి ఉంటే అది ఆదిత్యనే వెళ్ళిపోయిండేవాడు. ఎందుకంటే అంతకుముందు ఈ బ్లాక్ లిక్విడ్ పోసేది మీరు చూస్తే ఆదిత్యకే ఎక్కువ నెగిటివిటీ వచ్చింది. బట్ నేను చెప్పానని కూడా ఆయనకి కూడా తెలుసు. సో ఇన్నాళ్ళు వీడిని పొడిచేనే వీడే నన్ను ఆఖరికి సేవ్ చేసి వెళ్ళిపోతాడంటే ఆ విషయం ఆయనకి తెలుసు, ఆయనకి ఏడిపోచ్చేసింది. అప్పుడు రిపెంట్ అయ్యాడు. రిపెంట్ అయ్యి లిటరల్లీ నన్ను భుజాల మీదకి ఎత్తుకొని తను అక్కడ దాకా గేట్ దాకా తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేశారు. సో అది వెళ్తూ వెళ్తూ కూడా ఏదైనా జోక్ చెప్పు అని చెప్పి అడిగారు. అందరికీ చెప్పా, నాకు చాలా హ్యాపీగా ఉంది, మీ అందరి స్నేహం దొరికింది అండ్ ఫ్యూచర్లో ఇక్కడే ఉంటే ఈ రకరకాల రాజకీయాలకు మనం ఈ బిగ్ బాస్ ఆడే ఆటలకి ఒకరికొకరు శత్రువులు అవ్వచ్చు. నేను చాలా హ్యాపీగా మిమ్మల్ని అందరినీ ఫ్రెండ్స్గానే తీసుకొని వెళ్ళగలుగుతున్నాను ఇక్కడికి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అని చెప్పి అందరికీ చెప్పుకొని, ఎందుకంటే ఎవరి మీద ఇప్పుడు నాకు నామినేషన్ చేశారనే బాధ నాకు లేదు, నేనే అడిగాను కాబట్టి. అండ్ వాళ్ళకి కూడా నేను అడిగాను కాబట్టి వేశారు కాబట్టి వాళ్ళకి గిల్ట్ ఫీలింగ్ లేదు. బట్ అందరూ బాధపడ్డారు నేను వెళ్ళేటప్పుడు, అందరూ ఇష్టపడి ప్రేమతో చేసిన ఎలిమినేషన్ అది. సో ఆఖరికి వెళ్తూ వెళ్తూ మీరు ఇప్పటిదాకా జోకులు విన్నారు, ఇప్పుడు మీకు మాత్రం నా రియల్ స్టోరీ చెప్పేసి వెళ్తాను అంటే, ఇప్పుడు మణికంఠ వచ్చాడు, వాడు వచ్చి ఏదో సింపతి కోసం ఓట్ల కోసం స్టోరీ చెప్పుకున్నాడు. బట్ నేను వెళ్ళిపోతున్నప్పుడు చెప్పాను అనుకో, అది వేరే కదా. సో అప్పుడు నేను నా స్టోరీ చెప్పాను. నేను పుట్టింది కాకినాడ దగ్గర కదా, అక్కడ కోనసీమ కొబ్బరి చెట్లు అవన్నీ ఉంటాయి. ఒక తోటలో ఒక స్పెషల్ కొబ్బరి చెట్టు ఉంటుంది, అది పర్టికులర్ టైంలో విరగ్గా వస్తుంది, బాగా మంచి కాపు వస్తుంది అన్నమాట. సో ఆ చెట్టు కాయలు దింపుతారు, దింపి వాటిని స్పెషల్గా అందులో అన్ని కాయలని వాడతారు. అది ఒక కాయ, ఒక కొబ్బరికాయ, దాన్ని ప్రతి సంవత్సరం కూడా దానికి బొట్టు పెట్టి దాన్ని నీట్గా కట్ చేసి అవన్నీ కూడా అందరూ తాగుతారు, తీర్థంలాగా తాగి తర్వాత అది కొట్టేసి మొత్తం ప్రసాదంలాగా మొత్తం అందరూ ఆ కొబ్బరి తినేసి ఆఖరికి ఆ పీచుని కూడా రుద్దుకోవడానికి వాటన్నిటికీ కూడా ఏం వేస్ట్ చేయరు, మొత్తం ఆ కొబ్బరికాయ మొత్తం వాడతారు అన్నమాట. సో అలా కొబ్బరికాయకి జీవిత సార్థకం అవుతుంది. ఇదే నారియల్ స్టోరీ అని చెప్పాను. నారియల్ అంటే ఏంటి? నారియల్ అంటే కోకోనట్. వాడు ఇంతసేపు ఇదేరాలు చెప్పి సో వెళ్ళేటప్పుడు కూడా జోకేసే వచ్చారు. సో అది రాలేదు, బట్ ఇలా మీతో షేర్ చేసుకోవడానికి కూర్చుంది. నేను చాలా సీరియస్ గా వాళ్ళు అలాగే విని కొట్టేసేవాళ్ళు, లాస్ట్కి టూ అని వెళ్ళిపోయేవాళ్ళు, తర్వాత దండాలు పెట్టేవాళ్ళు, ఇవన్నీ జరిగినాయి, అక్కడ ఏమీ రాలేదు.